హాయ్ అండి అందరికీ. ఈరోజు కొరమీనుల నిలవ పచ్చడి అయితే చేయబోతున్నాను. 2 నెలల వరకు గుమగుమలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే రుచితో ఎలా చేయాలో ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో అయితే మంచి మంచి టిప్స్ ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి 1 స్పూను మెంతులు వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 సెకండ్ పాటు ఫ్రై అయిన తర్వాత 1 స్పూను మెంతులకి 2 స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 సెకండ్ పాటు ఈ జీలకర్రను కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేసి ఇవి చల్లారిపోయిన తర్వాత మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి కోసం తెచ్చుకున్న కొరమేనులు ఇవి. వీటిని శుభ్రంగా క్లీన్ చేయించి స్కిన్ కూడా లాగించి ఇలా కడిగి పెట్టుకున్నాను అండి. ఇందులో తల ముక్కలు అలాగే తోక ముక్కల్ని సపరేట్ చేసేసుకున్నాను. ఇవి మొత్తం 1 కేజీ ముక్కలు అయితే ఉంటాయి. ఈ ముక్కల్లో 1 స్పూను సాల్టు అలాగే 1 స్పూను పసుపు వేసుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకొని పక్కన పెట్టుకుందాము. ఇవి మ్యారినేట్ అవుతాయి. ఒక అరగంట సేపు ఇలా ఉంచుకున్నట్లయితే మనకి ఉప్పు ఈ పులుపు బాగా పట్టి మనకి చేపలు పచ్చడి అయితే చాలా బాగుంటుంది. వీటినైతే పక్కన పెట్టేసుకున్నాను ఒక అరగంట వరకు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కేజీ అంటే 250 గ్రాములు వేరుశనగ నూనెని తీసుకున్నాను నేను. పచ్చళ్ళకైతే వేరుశనగ నూనె బాగుంటుంది అని వేరుశనగ నూనెని వాడుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఆయిల్ అయితే వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో కాకుండా అలాగే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఈ చేప ముక్కలను అయితే వేసుకొని అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. మనకి మంచి దోర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం క్రిస్పీగా మనకి తెలిసిపోతుంది, క్రిస్పీగా అయిపోతుంది. అలా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చేపల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల వరకు వేగదు. అందువలన మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి చేప ముక్కల్ని. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయితే మనకి చేపల పచ్చడికి పర్ఫెక్ట్గా ఉన్నట్లే. దీనిని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకుందాము. అలాగే ఇందులోకి ఒక 5, 6 పచ్చిమిర్చి చీలికలు, ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి చీలికలు అయితే మంచి టేస్టు అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వీటిని కూడా ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చి అనేది లేకుండా ఎర్రగా ఫ్రై చేసుకొని మనం చేపల పచ్చడిలోకి ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే మనకి చేపల పచ్చడి అయితే నిల్వ ఉండదు. ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. వీటిని కూడా మనం చేప ముక్కల్లో వేసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా ఎర్రగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. అలాగే దీనికి కొలతలతో అయితే 50 గ్రాములు అల్లము 50 గ్రాములు వెల్లుల్లి పడుతుంది. కేజీ చేప ముక్కలకి తలా తోక తీసేసాక కూడా 1 కేజీ ముక్కలైతే ఉంటాయి కాబట్టి దాని కొలతలతో ప్రకారం మీకు చెప్తున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 4 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని బాగా వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆపి ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ చేప ముక్కల్లో ఒక 4 స్పూన్లు పచ్చికారం వేసుకున్నాను. కొలతలతో అయితే 50 గ్రాములు అయితే సరిపోతుంది. 50 గ్రాములు పచ్చికారము, అలాగే మనం ముందుగా చూపించాం కదా ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడిని అయితే ఇందులో వేసేసుకున్నాను. అలాగే 1 స్పూను పసుపు కూడా వేసుకున్నాను. ఇందులోకి నిమ్మరసము 10 కాయలు, మంచిగా రసమున్న కాయలు తీసుకున్నానండి. 10 కాయలు అంటే దీనిలోకి పులుపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. 10 కాయలు అయితే సరిపోతాయి రసం ఉన్న కాయలు. లేదు రసం లేదు అనుకుంటే ఒక 4 కాయలు అలా తీసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్తో సహా ఇందులో వేసుకొని కలుపుకుందాము. వీటిని ఇందులో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ అయితే ముందు చేప ముక్కలు ఫ్రై చేసే ముందే వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూను సాల్ట్‌ను కూడా వేసుకున్నాను నేను. అలాగే ఇందులోకి మసాలా పొడులు కూడా వేసుకుంటున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గ, లవంగాలతో చేసిన పొడిని ఇందులో వేసుకున్నాను 1 స్పూను. ఇదైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. మరుసటి రోజున నాకు ఆయిల్ అయితే తగ్గిందండి. నేను చూసుకొని వేసుకుందాం. చేపల పచ్చడిలోకైనా ఏ పచ్చడైనా సరే ఆయిల్ తక్కువగా ఉందనుకోండి ఏ పచ్చడైనా చెడిపోతుంది. నేను ముందు ఒక పావు కేజీ ఆయిల్‌ని వాడాను ఫిష్ ముక్కల్ని ఫ్రై చేయటానికి. అలాగే ఇప్పుడు ఒక 100 గ్రాములు ఆయిల్ అయితే నేను వేడి చేసుకొని పోసుకున్నానండి. మరుసటి రోజుకి ఉప్పైతే సరిపోలేదు. ఉప్పుని కూడా కలుపుకొని దీన్ని బాగా కలిపేసుకొని వేరే బౌల్‌లోకి అయితే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. నేను చెప్పిన కొలతలతో ఈ టిప్స్‌తో చేసినట్లయితే చేపల పచ్చడైతే ఒక 2 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. దీన్ని వేరే బౌల్‌లోకి అయితే తీసేసుకుందాము. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.